కాశీ మహాక్షేత్రానికి నమస్కరిస్తూ రుద్ర శబ్దానికి నిరుక్తం చెప్పిన అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన పరమాత్మని తెలిసిపోతుంది. ప్రళయకారకుడు రుద్రుడు, ఇక్కడి అర్థం సరిపోయింది. ఇంకొక అర్థం రుద్దుఃఖం దుఃఖ హేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిః శివ పరమ కారణం. ఇది శాస్త్రంలో నిర్వచనం. శివపురాణం మొదలుకొని అనేక పురాణాల్లో చెప్తున్నారు. రుద్ర అనే శబ్దం వచ్చింది. ఎందుకంటే అక్షరం నాదం వాటిలో ఉన్న శక్తి చెప్పేదే వేదం. అది రుద్ర అన్నప్పుడు రుత్తుని పోగొట్టువాడు అని అక్కడ. రుత్ అంటే అర్థం ఏమిటంటే దుఃఖము. అందుకే ఋతం సంసార దుఃఖం ద్రావయతి ఇది రుద్ర. ఇది మళ్ళీ శాస్త్ర నిర్వచనం. దాన్నే మనం దుఃఖం దుఃఖ హేతుర్వా పదం చూడండి ఎంత బాగుందో. రుత్తు అనగా దుఃఖము దుఃఖ కారణము. దాన్ని ద్రావయతి ద్రవింపజేస్తున్నట్టే తీసేస్తున్నట్టు మొత్తం దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని కూడా ఎవడు కరగబెట్టి తీసేస్తున్నాడో వాడు రుద్రుడు. ఇందాక దుఃఖింపజేయువాడు రోదయతి అనగానే ఏడిపిస్తాడన్నాం. ఇప్పుడు ఏమంటున్నారు? ఏడుపుని ఏడుపుకు మూలమైన దాన్ని తీసేస్తాడండి. ఎంత బాగుంది ఇక్కడ. ఏడుపుకు మూలంట. ఎంత మంచి మాట అండి. ఇక్కడ ఏడవడం మనకు తెలుసు. ఏడుపుకు మూలం ఏంటి? ఒకడు భోరుమని ఏడుస్తున్నాడు. మీరు ఎలా ఓదారుస్తారు? ఖర్చీఫ్ ఇస్తామండి. ఖర్చీఫ్ ఇస్తే ఏడిపోతుందండి. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకుని దానికి పరిష్కారం చేయాలి. దానికి ఎవడు ముందుకు రాడండి. ఖర్చీఫ్లు అయితే సప్లై చేస్తారు. అదొక దానం, ఖర్చీఫ్ దానం. ఏడ్చే వాళ్ళకి ఖర్చీఫ్లు ఇచ్చుట. అది మొదలెడితే అది కూడా చేస్తారండి. చెప్తే అయిపోయింది. ఇంకా పైగా ఏడుపుకు పోగొట్టడం కన్నీళ్లు తొడడం కాదు కదా, దాని మూలం పోగొట్టాలి. అసలు మనం ఏడుస్తున్నాం దుఃఖాలు, వీడికి మూలం ఏంటి ఇది వెతకమని చెప్పాడు. అది పోగొట్టగలిగే శక్తి ఎవరికి ఉంది? నీకే లేదు. మీరు ఇప్పుడు దుంపతంచడం అనే మాట విని ఉంటారు. ఎందుకంటే మిగిలిన ప్రవచనం అర్థమేమైనా కాకపోయినా ఈ పదాలైనా ఇంకా తెలుగు మర్చిపోకపోతే అర్థమవుతుంది. దుంపతంచడం అనే మాట విన్నారు కదా. దుంపతంచడం అంటే రూట్ తీసేయడం అండి, మూలం తీసివేయుట అని అర్థం. ఇక్కడ ఒక విషవృక్షం ఉంది, పైన చెట్టు నరికి చెలిపారు, లోపల అలాగే మూలం ఉంటే ఏమవుతుంది? మళ్ళీ వస్తుంది. దుంప ఉండిపోయింది. ఇక్కడ దుఃఖం అనే చెట్టుకి దుంప ఒకటి ఉంది అయ్యా అన్నాడు. ఆ దుంపలు 2 దుంపలు, తల్లి వేరు పిల్ల వేరు అంటారు. 2 దుంపల వల్ల దుఃఖం అనే వృక్షం వస్తుంది. ఆ 2 దుంపలు, కనిపించే దుంప పాపం, కనిపించని దుంప అజ్ఞానం అన్నాడు. ఇక్కడ అసలు రూట్ అది. పాపం వల్ల దుఃఖం వస్తుంది, అది మూలం. కనుక దుఃఖానికి మూలం ఏంటి? పాపం. పాపానికి మూలం ఏంటి? కామయేష క్రోధేష అని పరమాత్మ చెప్పాడు అనుకోండి. కామక్రోధాలే పరమ. అందులో కామం పెద్దది, కానీ దానికి కూడా కారణం ఏంటంటే అజ్ఞానం పెద్ద కారణం. ఇది చాలా బాగుంది ఇక్కడ. కనుక దుఃఖానికి మూలం పాపమైతే పాపానికి మూలం అజ్ఞానం. కనుక మూలాలు మొత్తం సమూలంగా నాశనం చేస్తాడు ఆయన ఇక్కడ. కనుకనే దుఃఖాన్ని తీసేయడమే కాకుండా దుఃఖానికి మూలాలు కూడా తీసేస్తాడు మహానుభావుడు. మళ్ళీ దుఃఖం రాదుట. కనుక ఇవాళ దుఃఖం తీసేసాడంటే అమ్మయ్య ఓదార్చాడండి. మళ్ళీ రేపు ఏడుస్తావు. నువ్వు వచ్చింది బాధ. బిచ్చగాడు వెళ్ళి అడుక్కున్నాడు అంటే నువ్వు అన్నదానం చేసి ఇలా చేతులు విదిలించుకుని గొప్ప అన్నదానం చేసామంటావు. మళ్ళీ రేపు వాడు వాడి ఆకలి వాడి దరిద్రం మళ్ళీ రెడీ. అంతకాలం చేస్తాం. కానీ తత్కాల దుఃఖనాశనం కాదు, అత్యంతిక దుఃఖనాశనం చేయాలి. సంపూర్ణ దుఃఖనాశనం అప్పుడు చేయగలడయ్యా. కానీ ఎవరిని ఆశ్రయిస్తే నీ సర్వ దుఃఖాలకు మూలములైన పాపాలకు మూలమైన అవిద్య కూడా పోతుందో, అంటే దుంపలైన పాపాన్ని అవిద్యను కూడా నశింపజేసి సంపూర్ణ దుఃఖనాశనం చేసేవాడెవడు? వాడిని రుద్రుడు అంటారు. కనుక రుద్రుడు అంటే సంపూర్ణ దుఃఖనాశకుడు. పదం బాగుందా లేదా? ఒకే శబ్దానికి 2 అర్థాలు ఏమిటండి? పైగా పరస్పర విరుద్ధ అర్థాలు. దుఃఖం ఇచ్చేవాడు ఆయనే, దుఃఖ మూలాన్ని తీసేసేవాడు ఆయన. 2 బాగుంది. అంటే ఈశ్వరుడు అని అర్థం. ప్రతివాడికి వాడి కర్మఫలాలు ఇచ్చేవాడే పరమేశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు అని అడిగేట ఒకసారి రమణ మహర్షిని. జీవులను వారి కర్మల కొద్దీ నడిపిస్తున్నాడు అన్నాడు. చాలా జాగ్రత్తగా చెప్పాడు మహానుభావుడు. మనమైతే జీవులను నడిపిస్తున్నాడు అంటాం, జీవులను వారి కర్మలను అనుసరించి నడిపిస్తున్నాడు అని. అది చెప్పగలిగేది కేవలం హిందూ మతం మాత్రమే. తెలుసుకోండి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఈ మతంలో మాత్రమే ఉన్నది. అందరికీ అలాగే ఇస్తాడు.